నిన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన జనసేన పార్టీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణలో మొన్న కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లా కానీ పంచాయతీలో కానీ గెలిచిన 54 మంది కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలంగాణలో కొంతమంది విలువలు లేని నాయకులు చీకటి పొత్తులతో చీకటి రాజకీయాలు చేసే నాయకులు అవాకులు చవాకులు పేరు వెళ్ళారు. వాళ్ళకి చేతలతో పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి, మీరు మాటల్లో చూపిస్తే చేతల్లో చూపించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మిమ్మల్ని తెలంగాణ ప్రజలే గోప గుయ్యమనేలాగా కొట్టినటువంటి సమాధానం ఇది. తెలంగాణ ప్రజలు మాకు పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం ఉందని, నమ్మకం ఉందని వాళ్ళు ఓటు రూపంలో చూపించినటువంటి సందర్భం ఇది. ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు ఎటువంటి ప్రచారం చేయకపోతేనే ఎటువంటి రిజల్ట్ వచ్చింది. ప్రచారం చేసి ఎలా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. అలాగే ఇటువంటి రిజల్టే ఆంధ్రాలో కూడా గతంలో వచ్చింది. మొదట ఎమ్మెల్యేలలో ఘోర పరాభవం చెందిన తర్వాత పంచాయతీల్లో మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత కార్పొరేషన్లో మరింత మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో 100కు 100% స్ట్రైక్ రేటు సాధించి దేశ చరిత్రలోని ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారు. సేమ్ అదే ఈరోజు తెలంగాణలో కూడా పునరావృతం అవుతుంది. సేమ్ రిజల్ట్ అక్కడ కూడా వస్తుంది. ఏది పడితే అది వాగే విలువలు లేని నాయకులు ఉంటే పద్ధతిగా ఉండండి, లేదా పరాభవానికి పరాజయానికి సిద్ధంగా ఉండండి. అతి చేసి ఆంధ్రాలో ఓ వ్యక్తి ఈరోజు అథాపాతాలని పోయాడు. అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని తెలియజేస్తూ, ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఏకైక ప్రాంతీయ తెలుగు పార్టీ, తెలుగు గడ్డపైన పుట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రాలో తప్ప తెలంగాణలో అడుగు పెట్టలేని దమ్ము ధైర్యం లేని వైసీపీ వాళ్ళు జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. అలాగే తెలంగాణలో తప్ప ఆంధ్రాలో అడుగు పెట్టలేని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. అలాగే ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, ఊరు పేరు తెలియదు, మైకుల ముందుకు కూడా వచ్చి వాగుతుంటారు. వేరే పార్టీలకి తొత్తులుగా ఉంటూ మాది ఒక పార్టీ అని చెప్పుకునే చవటలో వీళ్ళందరూ కూడా ఈ రిజల్ట్ చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసుకోండి. మీరు కూడా ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది. మీరు ప్రజాదరణ పొందిన నాయకుని విమర్శిస్తే మీ ప్రజాదరణ రాదు. మీరు ప్రజలతో ఎలా ఉండాలో తెలుసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని అనుసరించండి, చూసి నేర్చుకోండి.